159 సదాచార శౌచాచారాలు 160 స్నాన సంధ్యా తర్పణ విధి 161 తర్పణ విధి వర్ణన 162 బలివైశ్వదేవ నిరూపణం 163 సంక్షిప్త సంధ్యా విధి సదాచార శౌచాచారాలు సౌనకాదులారా శ్రీహరి ద్వారా బ్రాహ్మణాది వర్ణాల వారి సదాచారాలను శౌచాచారాలను విన్న బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి వినిపించిన వివరాలివి. మనిషి శృతి, వేదం, స్మృతులను, ధర్మశాస్త్రాలు లను బాగా అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదింపబడిన కర్మను ఆచరించాలి. నిజానికి వేదమే సకల కర్మలకు మూలము. అయితే అందులో అర్థం కానివి చాలా ఉన్నాయని ఆనాటి మహర్షులు స్పష్టత కోసం ధర్మశాస్త్రాలను ప్రసాదించారు. కాలక్రమాన కొన్ని ధర్మ సందేహాలు వాటిపై కూడా కలిగాయి. అప్పుడు పాలకులు, పండితులు సదాచారాన్నాశ్రయించి కొత్త సమస్యలను పరిష్కరించారు. అయితే ఈ సదాచారానికి కూడా శృతి, స్మృతులే మూలము. కర్మ మార్గదర్శనానికి కావలసిన రెండు కనులు ఈ శృతి స్మృతులు. సనాతన ధర్మంలో శృతి, స్మృతి, శిష్టాచారము అంటే సదాచారమే ప్రధాన పాత్రను వహిస్తాయి. సత్యం, దానం, దయ, నిర్లోభత, విద్య, యజ్ఞం, పూజ, ఇంద్రియ దమనం ఈ 8 శిష్టాచారం యొక్క పవిత్ర లక్షణాలు. పూర్వకాలంలో మానవుల శరీరాలు, ఇంద్రియాలు కూడా సత్వగుణ ప్రధానాలై తేజోమయంగా ఉండేవి. అందువల్ల నీటిలోనే నిరంతరం నివసిస్తూ నీటి బొట్టునొక దానిని కూడా తనపై నిలుపుకోని అంటని కమలపత్రంలాగా మానవులు పాపమంటని పవిత్ర జీవనులుగా ఉండేవారు. సత్వగుణ వికాసానికే సనాతన ధర్మం, వర్ణాశ్రమ ధర్మం, సదాచారం కూడా పాలింపబడాలి. దీనికి యుగ విశేషం, స్థాన విశేషం ముఖ్యం. అంటే యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి కూడా ధర్మాన్ని అన్వయించుకోవాలి. సత్యం, యజ్ఞం, తపం, దానం ఇవి ధర్మం యొక్క లక్షణాలు. దానం, అధ్యయనం, జపం, విద్య, ధనం, తపస్సు, పవిత్రత, నిరోగత, సంసారిక బంధనాల నుండి విముక్తి. ఇతరుల ద్రవ్యాన్ని వారు పూర్తిగా ఇష్టపడి ఇస్తేనే స్వీకరించుట వీటన్నిటికీ మూలం ధర్మాచరణమే. ధర్మం వల్ల సుఖము, తత్వజ్ఞానము లభిస్తాయి. తత్వజ్ఞానం వల్లనే మోక్షం ప్రాప్తిస్తుంది. సామాన్య ధర్మాలు, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారి బాధ్యతలు, అవశ్య కర్మలు సనాతన కాలం నుండి వస్తున్న యజ్ఞ, అధ్యయన దానాలే. సదాచారాన్ననుసరించియే ఈ 3 ధర్మాలు పాటింపబడాలి. అవి విశుద్ధ, అధికృత వ్యక్తుల నుండే స్వీకరింపబడాలి. వర్ణాలకు చెప్పబడిన ధర్మాలే జీవికకు పనికి వచ్చే వృత్తులయ్యాయి. ముఖ్యంగా యజ్ఞం చేయడం, అధ్యయనం, దానం బ్రాహ్మణ వర్ణానికి ధర్మాలైనాయి. అలాగే శస్త్రోపజీవులై ప్రాణులను రక్షించుట క్షత్రియ ధర్మం కాగా పశుపాలన, కృషి కర్మ, వ్యాపారం వైశ్యవృత్తి ధర్మాలైనవి. ఎవరి మాట ఎవరు వినాలి, ఎవరి సలహాను పాటించాలి అనే విషయంలో ఋషులొక మాట చెప్పారు. క్షత్రియులు బ్రాహ్మణుల మాటను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియుల సూచనలను, శూద్రులు పై 3 ద్విజవర్ణాలను గౌరవిస్తూ అనుసరిస్తూ జీవించాలి. గురువుగారి ఆశ్రయంలో, ఆశ్రమంలో జీవించడం, అగ్నిహోత్రాది విధులను నిర్వర్తిస్తూ స్వాధ్యాయం కూడా చేసుకోవడం బ్రహ్మచారి యొక్క ధర్మాలు. అతడు త్రిసంధ్యల్లోనూ స్నానం చేసి సంధ్యావందన నియమాలను పాటించిన అనంతరం భిక్షాయాచనకు వెళ్ళాలి. హృదయపూర్వకంగా మొక్కవోని భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో గురువుగారిని సేవించుకోవాలి. నైష్టికుడైన బ్రహ్మచారి మూంజిని వడ్డాణంగా ధరిస్తాడు. జటను, దండాన్ని ధరిస్తాడు. ఆశ్రమంలోని ఆచారం ముండకేశమైతే అదే చేస్తాడు. ఎల్లప్పుడూ ఆశ్రమంలోనే ఉంటాడు. గురువుగారు బయటికేదైనా పనిమీద పంపితే పోయి వేగంగా మరలివస్తాడు. గృహస్థు అగ్నిహోత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన వర్ణ విహిత కార్యాల ద్వారా ధనార్జన చేస్తూ కుటుంబాన్ని, అతిథులను పోషించుకుంటూ జీవించాలి. ధర్మపత్ని సంగమం నుండి దేవత, పితృకర్మల దాకా విద్యుక్తంగా నిర్వహిస్తూ తనకి సమాజానికి పనికిరావాలి. వానప్రస్థికి జటాధారణ, అగ్నిహోత్ర పాలన, పృథ్వీసేనం, వన నివాసం, కందమూలాలను, పాలను, నీవార ధాన్యాన్ని మాత్రమే భక్షించడం విద్యుక్త ధర్మాలు.
3 సందెలలో స్నానం, అతిథి, దేవపూజనం, బ్రహ్మచర్యవ్రత పాలనం కూడా వానప్రస్థికి తప్పనిసరి. సన్యాసాశ్రమం మానవ జీవితంలో చివరి మెట్టు. సన్యాసి అన్నిటినీ త్యజించాలి. భిక్షాటన ద్వారా వచ్చినదే తినాలి. చెట్టు నీడలోనే నివసించాలి. ఎవరి నుండి దేనిని స్వీకరించరాదు. ఏ ప్రాణిపైననూ కోపించరాదు. హింస నిషిద్ధం. సర్వప్రాణులను తనతో సమానంగా ప్రేమించాలి. అప్రియులు లేనివాడు, సుఖదుఃఖాలకు అతీతుడే నిజమైన సన్యాసి. సన్యాసాశ్రమ పాలకుడులోన బయట కూడా శుద్ధిగానే ఉండాలి. మాటలో సంయమనం, ఇంద్రియ నిగ్రహం, పరమాత్మ ధ్యానం, భావశుద్ధి సన్యాసాశ్రమంలోనున్న వాని ప్రధాన లక్షణాలు. అహింసా సూనుతావాణి సత్యశౌచేక్షమాదయ వర్ణినాం లింగినాం చేవ సామాన్యో ధర్మ ఉచ్యతే. ఆచార 213/22. అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమాలలోనూ అహింస, ప్రియ మరియు సత్యవచనాలు, పవిత్రత, క్షమ, దయ అనేవి సామాన్య ధర్మాలు, అవశ్యాచరణీయాలు. శాస్త్రవిహితంగా తమ వర్ణాలకు చెందిన ధర్మాలను పాటిస్తూ జీవించేవారు దేహాంతంలో మోక్షప్రాప్తి నొందుతారు. సౌనకాదులారా, ఇప్పుడు ఉత్తమ గృహస్థు దినచర్యను వినండి. అతడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రను త్యజించి ధర్మార్థాల విషయమై బాగా చింతించి ఆ రోజు పడవలసిన పాటు వేదోక్త కర్మ, దాని తాత్పర్య తత్వాదులను విచారించుకోవాలి. వెంటనే లేచి శౌచాదికాలను ముగించుకుని స్నానమాచరించి నిరాలస భావంతో సమాహిత చిత్తుడై సంధ్యోపాసన చేయాలి. శౌచానంతరం మట్టితో కాలుసేతులను శుభ్రపరచుకునడానికి నీటి నుండి గాని, దేవాలయ, శ్మశాన, అగ్న్యాదుల నుండి గాని మట్టిని ఉపయోగించరాదు. మూత్ర విసర్జనానంతరం లింగంపై నౌకమారు 2 చేతులపై 2 మార్లు మట్టిని పూసుకుని కడుక్కుంటే శుద్ధి అవుతుంది. మల విసర్జన చేసినప్పుడు గుదమును 2 మార్లు, ఎడమ చేతిని 10 పర్యాయములు, కుడి చేతిని కూడా 10 సార్లు, కాళ్లను 5 విడతలు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవాలి. పగటి వేళలోని శుద్ధి కార్యంలోని అర్ధభాగం రాత్రి వేళలో సరిపోతుంది. ఆరోగ్య కారణాల వల్ల కూర్చుని మలమూత్ర విసర్జన చేయలేని వారు కూడా శుద్ధి కార్యంలో సగం చేసుకుంటే చాలు. మనిషి శరీరంలో 12 మలాలు లేదా మాలిన్యాలుంటాయి. అవి వస, శుక్ర, రక్త, మజ్జ, ఎముకగుజ్జు, లార, చొంగ, విష్ణ, మూత్ర, కర్ణమల, గులిమి, కఫ, అశ్రు, నేత్రమల, పుసులు, స్వేదాలు. బాహ్యమని అభ్యంతరికమని శుద్ధి 2 రకాలు. మట్టిలోనగు వానితో చేయబడినది బాహ్యమైతే భావనల ద్వారా జరిగేది ఆంతరికం. శుద్ధిలోని ప్రముఖ అంగం ఆచమనం. దీనిని 3 మార్లు చేయాలి. తరువాత 2 సార్లు మామూలు నీటితో ముఖం కడుక్కుని బొటన వేలి మూలంతో ముఖాన్ని తోముకుని అరచేతితో 3 మార్లు ముఖాన్ని స్పృశించాలి. తరువాత బొటన, చూపుడు వేళ్లతో ముక్కుని, బొటన అనామికలతో కనులని చెవులని స్పృశించాలి. ఆపై బొటన, చిటికెన వేళ్లతో బొడ్డును ముట్టుకుని మొత్తం అరచేతితో గుండెను నిమురుకోవాలి. తరువాత అన్ని వేళ్లతో తలని వాటి కొనలతో 2 భుజాలను తాకాలి. 1 మలమూత్రాలను పగటివేళ ఉత్తరం వైపు తిరిగి రాత్రిపూట దక్షిణాభిముఖమై విసర్జించాలి. గోమయం, నివురుగప్పిన నిప్పు, చెదలు, పుట్టకన్నము, పచ్చటి పొలం, నీరు, పవిత్ర స్థలాలు, రహదారి, పలు ప్రాణులకాశ్రయమైన చెట్టునీడ వీటిలో మలమూత్ర విసర్జన చేయరాదు. 2 నిరాలస లేదా నిరలస అనగా చురుకుదనం. ఈ స్పర్శల వలని ఫలమేమనగా ముమ్మారు నీటితో ఆచమనం చేయడం వల్ల యుగ్యజుస్సామ వేదాలు ప్రసన్నమవుతాయి. ముఖ ప్రక్షాళనం ద్వారా అథర్వ వేదం, బ్రాహ్మణులు, బృహస్పతి ప్రసన్నులవుతారు. ముఖ భాగాన్ని స్పృశించడం వల్ల ఆకాశం, ముక్కు ద్వారా వాయువు, నేత్రం ద్వారా సూర్యుడు, చెవుల స్పర్శ ద్వారా అన్ని దిక్కులు సంతృప్తి చెందుతాయి. ముఖ, నాసికాదులను యథావిధి స్పృశించడం వల్ల ఈ అంగాలలో ఇతిహాస, పురాణ, వేదాంగాలు అనగా శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిషాలు ప్రతిష్ఠితాలవుతాయి. నాభిస్పర్శ ప్రాణగ్రంథిని, హృదయస్పర్శ బ్రహ్మదేవుని ఆనందింపచేస్తాయి. మూర్ధస్పర్శ రుద్రుని, శిఖాస్పర్శ ఋషులని దగ్గర చేస్తాయి.
2 బాహువులని పూర్తిగా నిమరడం వల్ల యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, పృథ్వీ, అగ్నిదేవతల సాన్నిధ్యం లభిస్తుంది. చరణ జలాభ్యుక్షణ విష్ణు భగవానుని, ఇంద్రదేవుని, హస్తజల ప్రోక్షణ విష్ణువు యొక్క అంశలని దగ్గర చేస్తాయి. ధార్మిక విధానంలో నేలను నీటితో తడపడం వల్ల వాసుకి మున్నగు నాగులు ప్రసన్నులవుతారు. నీటి బిందువులు పడడం వల్ల భూత సమూహం తృప్తి నొందుతుంది. అంగుళుల, వ్రేళ్ల, పర్వాలపై అగ్ని, సూర్య, వాయు, చంద్రులు, పర్వత సమూహాలు నివాసం చేస్తారు. ద్విజుని హస్తరేఖలలో గంగాది పవిత్ర నదులుంటాయి. హస్తతలంపై సర్వతీర్థాలు సోమునితో బాటు ఉంటాయి. అందుచేతనే వారు చేయెత్తి దీవించినా, తలపై చేతిని ఉంచి ఆశీర్వదించినా చాలా మంచిది. ఉషోదయానికే ద్విజుడు లేచి శౌచక్రియను మొదలుపెట్టి వేయాలి. దంతధావనం చేసుకుని స్నానం చేయాలి. పాచిముఖమంతా అశుచి అపవిత్రమూ మరి లేవు. దంతధావన చాలా ముఖ్యమే. అయినా అమావాస్య, షష్ఠి, నవమి, పాడ్యమి తిథుల్లోనూ ఆదివారం నాడు పుల్లలేకుండానే ఓషధీయుక్త జలాలను 12 మార్లు పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా నోటిని శుభ్రపరచుకోవాలి. స్నానం వల్ల దృష్టాదృష్ట ఫలాలెన్నో ఉన్నాయి. శుద్ధాత్ముడైన వ్యక్తి తొలి సందెకల్లా స్నానం చేసివేస్తే అతడు ఐహిక పారలౌకిక సుఖాలనిచ్చే అన్ని క్రియలను చేయడానికి అధికారి అవుతాడు. అన్ని జపాలకి అర్హుడవుతాడు. ఈ శరీరమత్యంత మాలిన్యభూయిష్టము. నవరంధ్రాలు అలా ఎంతో కొంత మాలిన్యపడుస్తూనే ఉంటాయి. ఈ దేహాన్ని అది జీవించి ఉన్నంతకాలం అందుచేత శరీరశుద్ధికి మనఃప్రశాంతకి రూప సౌభాగ్యాలకి ప్రాతఃస్నానం అత్యంతావశ్యకం. పైగా ఇది శోక దుఃఖ వినాశకరం కూడా. కాబట్టి ప్రాతస్నానమెక్కడ చేసినా గంగాస్నానంతో సమానమే. జ్యేష్ఠ శుక్లదశమి హస్తనక్షత్రయుక్తమైతే ఆ తిథికి దానికి దశవిధ పాపాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఆ పాపాలేవనగా బాగా సొమ్ముతో బలసి ఉండి దానం చేయకపోవడం, స్వధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇతరుల భార్యలతో తప్పు చేయడం, కటువుగా మాట్లాడడం, అబద్ధాలాడడం, చాడీలు చెప్పడం, అసంబద్ధ ప్రలాపం, పరద్రవ్యాపహరణం, మానవజాతిని మొత్తంగా మనసులో ద్వేషించే మంటమారితనం. ఇటువంటి పనులను తెలియకగాని పూర్వజన్మలో గాని చేసి ఉంటే ఆచర్యల వలని పాపము నశించుటకై స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. బ్రహ్మచారి సకృత్ స్నానాన్ని చేయాలి. ఇతరులు కొంత తడయవచ్చును. ఏ ద్విజుడైన ఆచమనం చేసి నీటిలోకి తీర్థాలను అవాహన గావించి అవ్యయ భగవానుడైన మహావిష్ణువుని స్మరిస్తూ స్నానం చేయాలి. మందేహ నామకులైన రాక్షసులు 3 కోట్ల మంది ఉన్నారు. ఆదురాత్ములు ఉదయిస్తున్న సూర్యుని మింగి వేయాలనుకుంటూ ఉంటారు. మనము సంధ్యవేళలో ఆ 45 నిమిషాల పాటు చేసే పూజాదికముల వల్ల పవిత్రీకరింపబడిన అర్ఘ్యపు జల్లులు అగ్నిజ్వాలలై ఆ మందేహులను దహించి వేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ద్విజులు సంధ్యాకాలం పూర్తి కాగానే యథాధికారం హవనం చేయాలి లేదా చేయించాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, స్వయంగా హవనం చేయడం వల్ల వచ్చే ఫలమే ఎక్కువ. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారమైతే ఋత్విక్కు పుత్రుడు, గురువు, సోదరుడు, మేనల్లుడు, అల్లుడు వీరిలో ఎవరైనా ఒక వ్యక్తి తరపున హవన కార్యాన్ని చేయవచ్చును. అది వ్యక్తి స్వయం హవనంతో సమానం. గార్హపత్యాగ్ని బ్రహ్మస్వరూపం, దక్షిణాగ్ని శివస్వరూపం, ఆ హవనీయాగ్ని విష్ణు మరియు కుమార స్వరూపం. యథోచితంగా సమయానికి హవనం చేసి సూర్యజపం చేయాలి. తరువాత అదే ఏకాగ్రచిత్తతతో సావిత్రిని ఓంకారాన్ని జపించాలి. ప్రణవం, సప్తవ్యాహృతి, త్రిపద సావిత్రి మంత్రం వీటిని నిరంతరం యథాసమయంగా నియతరూపంలో చేయువారు ఈ ప్రపంచంలో దేనికీ భయపడక్కరలేదు. ప్రాతకాలంలో నిత్యగాయత్రి జపాన్ని చేసే సాధకుడు పాపుల మధ్యనే జీవిస్తూ కూడా నీటిలోనే ఉంటూ అది అంటని కమలపత్రం వలె అనఘుడే ఉంటాడు. సకృత్ స్నానో దండవత్ అనగా కర్రను నీటిలో ముంచి తీసినట్లుగా చేయాలి. గురువుగారు చూపించిన నీటి చలమ బాగుంది కదాని తన శతమర్కట లక్షణాన్ని చూపిస్తూ జలకాలాడరాదు. పరిశుభ్రంగా ఉంటూనే వేగం స్నానాన్ని ముగించాలి. బ్రహ్మచారి 2 సందెలలోనూ అగ్నిహోత్ర కార్యాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాలి. కాబట్టి స్నానం తప్పనిసరి.
మనుధర్మశాస్త్రం 276 కుల్లూక భట్టుని టీక. ఇక్కడ కుమారేనగా హవనకర్తయగు నైష్టిక బ్రహ్మచారి దేవిను పాసించువారికి గాయత్రియే గాయత్రీ మాతగా దర్శనమిస్తుంది. ఇలా శ్వేతవర్ణ సముద్దిష్ట కౌసేయవసన తథా అక్షసూత్రధరా దేవీ పద్మాసన గతా శుభా ఆచార 2:1-3 ఈ క్రింది యజుర్వేద మంత్రంతో గాయత్రి నావాహన చేసి ఉపాసించాలి. తేజోసి తేజోమయి దేహి వీర్యమాసి వీర్యం మయి దేహి బలమసి బలం మయి దేహ్యో జోస్యోజోమయి దేహి మన్యురసి మన్యుం మయి దేహి సహమోసి సహోమయి దేహి శుక్లైజు. 19:9 దేవతలను కనులారా చూడాలనుకునే ఋషిగణం మంత్రదర్శనం కోరి సాధకులు ప్రాచీన కాలంలో ఈ యజుర్వేద మంత్రాన్నే ప్రయోగించేవారు. ఇక సాధకులు గాని ఇతరేతరాశ్రమవాసులు గాని పూర్వాహకాలంలో దేవతలను పూజించాలి. విద్వాంసుడైన వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య భేదాన్ని చూడడు, అందరినీ పూజిస్తాడు. ఈ విశ్వంలో మంగళకరములు 8 అవి బ్రాహ్మణుడు, గోవు, అగ్ని, బంగారం, నెయ్యి, సూర్యుడు, నీరు, రాజు. వీటిని దర్శించి పూజించి వీలైనంత వరకు వారిని తన కుడివైపునే ఉండేలా చేసుకుని నడచిపోవాలి. బ్రాహ్మణుడు ముందుగా వేదాధ్యయనం చేసి ఆపై దానినే చింతించి అభ్యాసం జపం చేసుకుని శిష్యుల చేత వేదాన్ని అధ్యయనం చేయించాలి. ఇవి వేదాభ్యాస పంచవిధులు. అవసరమైన నిధులనిస్తూ వేదార్థాన్ని, యజ్ఞకర్మ ప్రతిపాదక శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను పుస్తక రూపంలో తయారు చేయించిన వారికి వైదిక లోకం ప్రాప్తిస్తుంది. ఇతిహాసాలను, పురాణాలను వ్రాయించి దానమిచ్చిన వారికి బ్రహ్మను గాని వేదాన్ని గాని దానం చేసిన దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఇక్కడ బ్రహ్మదానమనగా వేదదానం గాని బ్రహ్మజ్ఞానదానం గాని కావచ్చును. బ్రాహ్మణుడు గాని ఇతర గృహస్థులు గాని దినంలో 3వ భాగాన్ని తన పోష్యవర్గం అంటే మాతాపితలు, గురువు, సోదరులు, ప్రజలు, సంతానం, దీనులు, దున్హఖితులు, అభ్యాగతులు, అతిథులు, అగ్నులు వీరి యొక్క పోషణ, ఆలన, పాలనలను చూసుకోవాలి. స్వర్గానికి దీనిని మించిన దగ్గరి దారి లేదు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసైనా మనిషి తన వారిని తాను పోషించుకోవాలి. అది న్యాయార్జితంతోనే చేయాలి. పోష్యవర్గాన్ని పోషించని వాడు బతికున్నా చచ్చినట్టే. తన పొట్టని తాను మాత్రమే అనగా తాను తన పొట్టని మాత్రమే పోషించుకుని బ్రతకడం గొప్పేం కాదు. ఊరకుక్క కూడా అలాగే బ్రతికేయగలదు కదా. మాతాపితా గురుభ్రాతా ప్రజా దీనాః సమాశ్రితాః అభ్యాగతో తిధిశ్చాగ్నః పోష్యవర్గా ఉదాహృతాః భరణం పోష్యవర్గస్య ప్రశస్తం స్వర్గ సాధనం భరణం పోష్యవర్గస్య తస్మాద్యత్నేన కారయేత్ సజీవతి వరశ్చైకో బహుభిర్యోపజీవ్యతి జీవంతో మృతకాస్త్వన్యే పురుషాః స్వోదరం భరాః స్వకీయోదర పూర్తిశ్చ కుక్కురస్యాపి విద్యతే ఆచార 2:1-3-79 వ్యావహారిక జగత్తులో ధనానికి ప్రాముఖ్యమెక్కువ. అది లేనిదే మనుగడ లేదు. కాబట్టి దాన్ని సంపాదించాలి, పెంచాలి. దీనినే అర్థమన్నారు. అది మన కార్యాలను చాలా వరకు సంపన్నం చేయగల సంపద. దాని ఉపయోగం మనకు అనివార్యం. దృష్టితో చూస్తే భూమి, రత్నాలు, నిధులు, ధాన్యము, పశువులు, చివరికి స్త్రీ కూడా అర్థంలో భాగాలే. కాబట్టి కష్టపడి న్యాయంగా ధనాన్ని సంపాదించాలి. డబ్బు 3 విధాలు: శుక్ల, సబల, కృష్ణ, తెలుపు, కలగలుపు, నలుపు. ఇది కాక సంక్రమించే ధనం పితృపితామహుల నుండి రావచ్చు. ఇతరులు ప్రేమ కొద్దీ చేసిపోవచ్చు. స్త్రీ ద్వారా రావచ్చు. ఇవి కాక బ్రాహ్మణునికి ధనం వచ్చే ఆధారాలు 3 అవి యాజనం, యజ్ఞం వల్ల, అధ్యాపనం, పాఠం చెప్పడం వల్ల, విశుద్ధ ప్రతిగ్రహం, సత్పాత్రులు చేసే దానం వల్ల. క్షత్రియులకు కూడా ధన ప్రాప్తికి 3 మార్గాలుంటాయి. పన్ను ద్వారా నొకటి, దండన ద్వారా నింకొకటి. ఇది అపరాధ రుసుము వంటిది. విజయప్రాప్తి ద్వారా వేరొకటి. వైశ్యునికి పొలం ద్వారానూ, పశుపోషణలోనూ, వ్యాపారం వల్లనూ ధర్మబద్ధంగా ధనం సమకూడుతుంది. శూద్రులు వీరికి సాయపడడం ద్వారా ధనార్జనను చేయాలి. అభ్యాగతులనగా భోజనాల వేళ అప్పటికప్పుడు ఊడిపడేవారు. అతిథులనగా వారి రాక మనకు ముందే తెలుస్తుంది.
వారు కూడా తిథివార నక్షత్రాలు చూసుకుని రారు. తిథి పర్వోత్సవాః సర్వే త్యక్తాయన మహాత్మనా సో తిథః సర్వభూతానాం శేషానభ్యాగ తాన్ విద్నః. యమవచనము అంటే వివాహం ద్వారా వచ్చేది మాత్రమే ధర్మబద్ధం. అన్ని వర్ణాల వారు వడ్డీ వ్యాపారం ద్వారా జీవితాన్ని గడపవచ్చునని ఋషులు నిర్ణయించారు. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రం ఆపత్కాలంలోనే ఈ పద్ధతిని ఆశ్రయించాలి. వారు కాలం కలిసిరానప్పుడు వ్యవసాయం కూడా చేయవచ్చును. విదేశాలకు పోయి ధనాన్ని సంపాదించుకునే అవకాశం వైశ్యులకి మాత్రమే ఇయ్యబడింది. శాస్త్ర సమ్మతంగా ఆర్జించిన సొమ్ములో కొంత అంశను లాభాంశ అని దీనినే అంటారు. వెచ్చించి ప్రతి మనిషి పితృగణాలను, దేవగణాలను, బ్రాహ్మణులను పూజించాలి. దానివల్ల తెలియక చేసిన పాపాలు నశించవచ్చు. వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చే ధనంలో 20వ వంతుని, పశుస్వర్ణాదుల ద్వారా వచ్చే దానిలో 100వ వంతుని రాజుకిచ్చేయాలి. మిగిలిన దానిలో 4వ వంతును పెట్టి నిత్యావసర వస్తువులను కొనుక్కోగా మిగిలిన దానిలో సగభాగాన్ని తన భరణ పోషణలకు, నిత్య నైమిత్తిక కార్యాలకు వినియోగించాలి. విద్య, శిల్పం, వేతనం, సేవ, గోరక్ష, వ్యాపారం, వ్యవసాయం, కృషి, వృత్తి, భిక్ష, వడ్డీ అనే 10 జీవనయాపన సాధనాలుగా ఋషులు పేర్కొన్నారు. బ్రాహ్మణులు శ్రేష్టమైన ధనంగా భావించవలసినది ప్రచుర జలరాశిచే పరిపూర్ణమైనదిని, కూరలను, మట్టిని, సమిధలను, కుశలను, పలాసదండన్ని, అరిటాకుని, అగ్నిదేవుని ఆరాధించడానికి వలసిన ఉపకరణాలను, బ్రహ్మఘోష అనగా స్వాధ్యాయాన్ని. బ్రాహ్మణుడు అయాచిత ధనాన్ని కూడా స్వీకరించవచ్చును. దేవతలిటువంటి ధనాన్ని అమృత సమానమంటారు. ఎవరి నుండైనా ధనాన్ని స్వీకరించవచ్చు. అది గురువు ధనాన్ని పెంచడానికో దేవతలను, అతిథులను పూజించడానికే వాడబడే మాటైతే, అలాగే దొంగ నుండి, శీలవిహీనుని నుండి కూడా దానాన్ని గ్రహించవచ్చు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రోజులోని 4వ భాగంలో మట్టి, నువ్వులు, పువ్వులు, కుశాది సామగ్రిని తెచ్చి వాడుతూ ప్రకృతి సిద్ధమైన జలాలలో స్నానం చేస్తే ఈ దోషానికి శుద్ధి ప్రాయశ్చిత్తము అవుతాయి. స్నానం 8 ప్రకారాలుగా ఉంటుంది. ఆ ప్రకారాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంగ, మలాపకర్షణ, మార్జన, ఆచమన, అవగాహనలు. స్నానం చేయనిదే జప, అగ్ని, హవనాది కార్యాలకు అధికారం రాదు. ప్రాతః స్నానం పూజా పాఠాది ధార్మిక కార్యాల కోసం చేయాలి. దీనినే నిత్య స్నానమంటారు. చండాల, రజస్వల, విష్ట, శవాదులను స్పృశించినప్పుడు ఆ దోషం పోవడానికి చేసేది నైమిత్తిక స్నానము. జ్యోతిష్ శాస్త్రానుసారం పుష్యాది నక్షత్రాలలో చేసేది కామ్యస్నానం. ఏ కోరిక లేకుండా ఈ స్నానమును చేయరాదు. జప, హోమాది కృత్యాలను చేయడానికి సంకల్పించిగాని, దేవతలను, అతిథులను పూజించడం వంటి పవిత్ర కార్యాలను చేయాలనే ఇచ్చతోగాని వాటికి ముందు చేసే స్నానాన్ని క్రియాంగ స్నానమంటారు. శారీరక మలాన్ని దూరం చేసుకోవడానికి సరోవరం, దేవకుండం, తీర్థం, నది వంటి చోట్ల కావించేది మలాపకర్షణ స్నానమనబడుతుంది. విశిష్టమంత్రాలతో చేసేది మార్జనం. జలాశయంలోకి దూకి వీలైనంతసేపు మంత్రం జపిస్తూ చేసే స్నానం అవగాహనం. ప్రాతః స్నానం తరువాత అవసరమైన సమయం కుదరనప్పుడు, నీరు దొరకనప్పుడు ఆచమనం చేయవచ్చు. భూమి నుండి ఉబికి వచ్చినది పవిత్ర జలం. దానికన్న సెలయేటి నీరు, దానికన్న సరోవర జలం, దానికన్న నదీ జలం, దానికన్న పుణ్యతీర్థంలోని నీరు పవిత్రమైనవి. వీటన్నిటికన్న పవిత్రం గంగాజలం. ఇందులో స్నానం చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. గయా, కురుక్షేత్ర తీర్థాలలోని జలం అతి పవిత్రమైతే కేవల కాశీ గంగాజలము పరమ పవిత్రము, సర్వపుణ్యదాయకము. భూమిష్టాదుధృతం పుణ్యం తతః ప్రస్రవణోదకం తు తతోపి సారసం పుణ్యం తస్మాన్నాదేయముచ్యతే టు తీర్ణతోయం తతః పుణ్యం గాంగం పుణ్యంతు సర్వతః గాంగం పయమః పునాత్యాసు పాపమామరణాం తికం గయాయాంచ కురుక్షేత్రే యత్తోయం సముపస్థితం తస్మాత్తు గాంగమపరం జానీయాత్తోయముత్తమం. ఆచార 2-1-3-1-6-1-1-9 రాత్రి స్నానం, పుత్రజన్మ, విశిష్ట యోగాలు, మకరాది ఘనరాశుల్లో సూర్య సంక్రాంతి, చంద్ర,
సూర్యగ్రహణాల వంటి ప్రత్యేక సందర్భాలలో చేయడమే ప్రశస్తం. ఉషః కాలంలోనూ, సూర్యోదయం తరువాతనూ, సాయం సంధ్యలోనూ చేసే స్నానాలు ప్రాజాపత్య యజ్ఞంతో సమానంగా మహాపాతకాలను నశింపజేస్తాయి. శ్రద్ధాపూర్వకంగా 1 ఏడాది పాటు ప్రాతఃకాల స్నానం చేస్తే 12 ఏళ్లు ప్రాజాపత్యం చేసిన ఫలం లభిస్తుంది. మాఘ, ఫాల్గుణ మాసాల్లో నిత్య ప్రాతఃకాల స్నానం చేసేవారికి సూర్య చంద్రులతో సమానమైన భోగ ప్రతిష్టలు లభిస్తాయి. మాఘమాసమంతా ప్రాతః స్నానం శ్రద్ధగా చేసి హవిష్యాన్నమును భుజించువాని యొక్క అతి ఘోర పాపాలన్నీ నశించిపోతాయి. ఏకాదశి నాడు ఉసిరికను సమర్పిస్తే మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. అదే ఉసిరికను నీటిలో కలుపుకుని నిత్యస్నానం గావించే వారిని లక్ష్మీదేవి స్థిరంగా ఉండి కాపాడుతుంది. తైలంతో అభ్యంగన స్నానం చేస్తే గొప్ప ఫలాలు వస్తాయి. సోమవారం చేస్తే కీర్తి. అలా క్రమంగా మంగళాదివారాల్లో అల్పాయు నష్టం లేదా శాప వినాశం, ధనం, మృత్యు, భయనాశనం, ఆరోగ్యం, అభీష్ట సిద్ధి కలుగుతాయి. వ్రతదినాల్లో తైల స్నానము చేయరాదు. స్నానానంతరం ప్రతి ఒక్కరూ పితృ, దేవ, మానవగణాలకు తర్పణనివ్వాలి. బొడ్డు మునిగేదాకా నీటిలో నిలబడి ఏకాగ్రచిత్తంతో ఈ విధంగా ఆయా గణాలను ఆవాహన చేయాలి. ఆగచ్చతు మే పితర ఇమం గృహం త్వపోంజలిం. అప్పుడు ఆకాశంలోనూ దక్షిణ దిశలోనూ ఉన్న పితృగణాల వారికి మూడేసి జలాంజలిలివ్వాలి. నీటిలో నిలబడలేని వారు తర్పణాలివ్వాలనుకుంటే పొడిధోవతిని ధరించి సమూలంగా కుశలపై కూర్చుని ఇవ్వవచ్చు. తర్పణలకే దశలోనూ పాత్రను వినియోగించరాదు. ఈ కర్మకు రాక్షసులడు పడకుండా తర్పణారంభంలోనే ఎడమచేతితో నీటిని తీసుకుని నైరుత్య కోణంలో వదిలేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. యదపాం క్రూర మాంసాత్తు యదమేధ్యంతు కించనః అశాంతం మలినం యచ్చ తత్సర్వమపగచ్చతు. ఆచార 213-131 132 కొమ్మ. క్రూరమాంస, అపవిత్రత, తర్పణ జలాలో అజ్ఞానవశాన ఉండే అశాంతి జనక తత్వ మాలిన్యాల కారణాల వల్ల కలిగే ప్రతిబంధకాలన్నీ దూరమైపోవాలిగాక అని పై విధంగా దేవతలను ప్రార్థించి ఉపసంహారం చేయడానికి 3 జలాంజలులను మంత్రానికొకటిగా ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ సమర్పించాలి. నిషిద్ధ భక్షణాద్యత్తు పాపాద్యచ్చ ప్రతిగ్రహాత్ దుష్కృతం యచ్చమే కించి ద్వాన్మనః కాయకర్మభ్యః పునాతు మేతదింద్రస్తు వరుణః సబృహస్పతిః సవితాచ భగశ్చేవ మునయః సనకాదయః ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్రుప్యత్వితి బ్రువన్. ఆచార 213, 133, 135. తినకూడనివి తినడం వల్ల, పాత పుట్టుకలలోని పాపాల వల్ల, దానగ్రహణంలోని లోపాల వల్ల, నోరు పారేసుకోవడం వల్ల, కర్మదోషాల వల్ల, ఇతరేతర నిషిద్ధ కర్మాచరణల వల్ల వాటి నుండి పుట్టిన పాపాల ద్వారా నాలో పెరిగిన అపవిత్రతను బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు దూరం చేయాలిగాక. సూర్యయమాది దేవతలు, సనక సనందనాది ఋషులు, బ్రహ్మ నుండి స్తంభం కీటకాలు, సూక్ష్మజీవులు, గడ్డి దాకా గల సమస్త జీవకోటి నా ఈ తర్పణాల వల్ల తృప్తి చెందాలిగాక. ఈ ప్రకారంగా పితృంతర్పణలనిచ్చి ఈర్ష్యాద్వేషరహితుడై సంయమియే మనిషి త్రిమూర్త్యాది దేవతలను పూజించాలి. ఇష్టదేవతలను పూజించిన పిమ్మట బ్రాహ్మ, వైష్ణవ, రౌద్ర, సావిత్ర, మైత్రావరుణ మంత్రాలతో అందరూ దేవతలకు నమస్కరించాలి. వారందరికీ వేరువేరుగా పుష్పాంజలులివ్వాలి. మరల సర్వదేవమయులైన విష్ణువుని, సూర్యుని పూజించాలి. పురుష సూక్తం చదువుతూ విష్ణువునకు జల, పుష్పాంజలులను సమర్పించేవాడు సర్వవిశ్వాన్ని పూజించినంత పుణ్యాన్ని పొందుతాడు. అన్యతాంత్రిక మంత్రాల ద్వారా కూడా ఈ కర్మను నిర్వహించవచ్చును. జనార్దనునికి అర్ఘ్యప్రదానం చేసి, ఆయన విగ్రహానికి సుగంధానులేపనం చేసి పుష్పాదులతో మంత్ర సహితంగా పూజను చేయవచ్చును. స్నానం తరువాత అంత ప్రముఖమైన పుణ్యకార్యం అన్నదానం. బ్రాహ్మణునితో మొదలుపెట్టి ఆపై తన మిత్రులకు అనంతరం గ్రామంలో అందరికీ అన్నం పెట్టేవానికి స్వర్గంలోకానికి వెళ్లే అధికారం లభిస్తుంది. భోజనంలో మొదట తీపిని, మధ్యలో ఉప్పన, పుల్లననైన వాటిని, తరువాత చేదు, కారాలను, చివర వగరైన వాటిని అన్నంలో కలుపు కుని తినాలి. భోజనం తరువాత పాలు త్రాగాలి. రాత్రి కందమూలాదులను తినరాదు. ఏదో ఒక రసాన్నే ప్రేమించి దానిని ఎక్కువగా తినడం మంచిది కాదు. తాంబూలం వేసుకోవచ్చు. ఇది గృహస్థులే వేసుకోవాలని అన్యత్ర చెప్పబడింది. తాంబూలం లేదా తమలపాకు స్వీకరించిన తరువాత పురాణేతిహాసాలను ఏకాగ్రచిత్తంతో వినాలి.
దినంలో 6వ లేదా 7వ భాగాన్ని ఈ పుణ్య శ్రవణంలో గడపాలి. తరువాత సాయం సంధ్య వార్చాలి. మునులారా, ఈ స్నానాదికములు మానవజాతికంతటికీ విధాయకములు. ఈ విధమైన కర్తవ్య పాలనం చేసి సదాచారాన్ని గూర్చి స్వయంగా చదివి గాని పురోహితుని ద్వారా వినిగాని ఆచరించాలి. ఈ సదాచారాన్ని తప్పకుండా పాటించేవాడు స్వర్గలోక నివాస ప్రాప్తి నొందుటయే కాక భూలోకంలో కేశవుని విష్ణువు వలె పూజలందగలడు. అధ్యాయం 213. స్నాన సంధ్యా తర్పణ విధి. బ్రహ్మ ఇలా ఉపదేశించాడని సూత మహర్షి మహామునులకు చెప్పసాగాడు. అన్ని క్రియలు స్నానమూలకాలే. స్నానం లేనిదే క్రియా సఫలం కాదు. స్నానం ద్వారా అర్హుడు కాదలుచుకున్నవాడు ముందుగా మట్టి, గోమయం, నువ్వులు, కుసలు, సుగంధిత పుష్పాలు వీటిని ఒకచోట చేర్చుకోవాలి. గంధాది స్నానోపయుక్తాలైన పదార్థాలను జల సమీపంలో స్వచ్ఛమైన నేలపై ఉంచుకోవాలి. తరువాత గోమయాన్ని మట్టిని 3 భాగాలుగా విడగొట్టి ఒక భాగంతో జలప్రక్షాళన ద్వారా 2 కాళ్లను 2 చేతులను శుద్ధి చేసుకోవాలి. జందెము నెడమ భుజంపై వేసుకుని పిలకను ముడివేసి మౌనముగా ఆచమనం చేయాలి. ఓం గురుం హి రాజా వరుణశ్చకార సూర్యాయ పంథానమన్వేత వాడి ప్రతిధాతాచ వక్తారస్తా హృదయా విపశ్చిత్ నమో జ్ఞరుణాయాభిష్టుతో వరుణస్య పాసః వరుణాయ నమః. ఆచార 214-6. ఈ అధ్యాయంలో ఏదో ప్రతీక మాత్రంగానే మంత్రాలివ్వబడ్డాయి. పూర్తి పాఠం కోసం మంత్ర సంహితలను సంప్రదించాలి. ఇత్యాది మంత్రాలను చదువుతూ కుడి భుజంపై నీటిని స్థాపించుకోవాలి. ఈ క్రింది మంత్రంతో ఆ నీటిని అభిమంత్రితం చేయాలి. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశావితతా మహాంతః తేభిర్నో అద్య సవితోత విష్ణుర్విశ్వే ముంచతూ మరుతః స్వరాః స్వాహ. ఆచార 214-7. ఈ క్రింది మంత్రం చదువుతూ దోసిలితో నీరు తీసుకుని తలపై పోసుకుని మిగిలిన నీటిని పారబోయాలి. ఓం సుమిత్రియాన ఆప ఓషధయః సంతు దుర్మిత్రియాస్తస్మై సంతు యోస్మిన్ ద్వేష్టియంచ వయం ద్విష్ణుః. ఆచార 214-8. తరువాత కాళ్లకు, జంఘలకు, కటికి 3 మార్లు మట్టిని పూసుకోవాలి. తరువాత చేతులు కడుక్కుని ఆచమనం చేసి నీటికి నమస్కారం చేసి ఓం ఇదం విష్ణుర్విచక్రమే అనే మంత్రాన్ని చదివి ఓం భూః స్వాహ, ఓం భుమః స్వాహ, ఓం స్వః స్వాహ ఇత్యాది మహావ్యాహృతి మంత్రాలతో ఆచమనాన్ని, ఓం ఇదం విష్ణు మున్నగు మంత్రాలతో శరీరంపై మట్టితో మర్దనాన్ని, మార్జనాన్ని చేసుకోవాలి. పిమ్మట సూర్యుని వైపు తిరిగి ఓం ఆపో అస్మాన్ ఇత్యాది మంత్రాలను చదువుతూ నీటిలో మునకలు వేయాలి. శరీరాన్ని బాగా తోముకుని నీటిలో మునిగి తేలి మరల మట్టిని పట్టించి మరల మునిగి తేలాలి. ఒడ్డుకి వచ్చి ఓం మానస్తోకే తనయే మాన ఇత్యాది మంత్రాలను ముమ్మారు పఠిస్తూ గోమయాన్ని శరీరమంతటా పూసుకోవాలి. తరువాత ఓం ఇమమ్మే వరుణ అనే మంత్రంతో తలతో మొదలెట్టి క్రమంగా శరీరాన్ని నీటితో అభిషేకించుకోవాలి. ఈ పై మంత్రాలన్నిటినీ మరల చదువుతూ ఆత్మాభిషేకాన్ని గావించుకుని నీటి నుండి బయటికి వచ్చి ఆచమనం చేసి ఓం ఆపోహిష్ట, ఓం ఇదం ఆపోహ విష్మతి, ఓం దేవీరాప, ఓం ద్రుపదాదివ, ఓం సన్నో దేవి అనే అక్షరాలతో మొదలయ్యే పవమాన మంత్రాలను పూర్తిగా చదువుతూ ఒళ్ళు తుడుచుకోవాలి. స్నానం చేస్తూ ఓం హిరణ్యవర్ణ, ఓం పవమాన సూక్తం, ఓం తరత్సామ, ఓం శుద్ధవత్యః మున్నగు పవిత్ర మంత్రాలను మరిన్ని వరుణ మంత్రాలను కూడా యథాశక్తి చదవడం మంచిది. స్నాన ప్రారంభంలోనూ చివర ఓంకార వ్యాహృతి సమన్వితమైన గాయత్రి మంత్రాన్ని పఠించాలి. జలాశయ మధ్యంలో నిలబడి తోముకోవడం, తుడుచుకోవడం సంప్రదాయం. నీట మునిగి 3 మార్లు అఘమర్షణ మంత్రాలను పఠించాలి. అలాగే ఓం ద్రుపద మున్నగు మంత్రాలను కూడా ముమ్మారు చదవాలి. ఓం ఐం గౌహ మున్నగు 3 ఋగ్వేద మంత్రాలను జపించాలి. తరువాత స్మృతులలో నిర్దేశింపబడిన స్నానాంగములను గాని, గాయత్రిని గాని, ఓంకార మాత్రమును గాని, విష్ణుస్మరణ గాని చేయాలి. ఓం తద్విష్ణోః పరమం పదం అను దానిని పూర్తిగా మననం చేస్తూ ఉండాలి. ఇది వైష్ణవ గాయత్రిగా ప్రసిద్ధి చెందింది. ఓం ఇదమాపః ప్రవహతః ఇత్యాది పవిత్ర మంత్రాలను మననం చేస్తూ ఒంటిపై చేరిన మలాన్ని తుడిచి పారేస్తుంటే శరీరంతో బాటు మనస్సు కూడా నిర్మలమవుతుంది. ఓం తద్విష్ణోః పరమం పదం ఇత్యాది మంత్రాలను కూడా పఠించాలి.
సంధ్య మరియు తర్పణ క్రియలకు స్నానవిధిని సంపన్నం చేసి బాగా ఉతికిన అఖండిత పవిత్ర వస్త్రాలను ధరించి మరల మట్టితో నీటితో కాలుసేతులను శుద్ధి చేసుకుని ఉపక్రమించాలి. తరువాత భోజనానికి ముందు కూడా ఆచమనాలు, మంత్ర జపాలు చేయాలి. మరల ఆచమనం చేసి ద్రుపదాదివ మంత్రాన్ని 3 మార్లు పఠించి నెత్తిపై నీరు జల్లుకోవాలి. మెల్లగా ప్రాణాయామం చేసి సూర్యుని కర్షమిచ్చి ఊర్ధ్వ బాహువై ఓముదుత్వం ఓం చిత్రం దేవానాం ఓం తచ్చక్షుర్దేవహితం ఓం హంస శుచిషద్ మున్నగు మంత్రాలను పూర్తిగా పఠిస్తూ సూర్యదేవుని పూజించి యథాశక్తి గాయత్రి మంత్రాన్ని కూడా జపించాలి. ఆపై ఓం బిభ్రాట్ మున్నగు సూర్యమంత్రాలను సర్వదేవతల ప్రసన్నతకై ఆయా దేవతల మంత్ర జపాలను ఈ జపాల సాంగోపాంగ పూర్ణతకై విద్యుక్తంగా ఆధ్యాత్మ విద్యాజపాన్నోనరించాలి. ఇప్పుడు జందెమును సవ్యం చేసుకుని 3 మార్లు ఆచమనం చేసి శ్రీ, మేధ, ధృతి, క్షితి, వాక్, వాగీశ్వరి, పుష్టి, తుష్టి, ఉమా, అరుంధతి, శచి, మాతృగణాలు, జయ, విజయ, సావిత్రి, శాంతి, స్వాహ వీరందరికీ స్వధ, శ్రేష్ఠ అదితి, ఋషిపత్నులు, ఋషికన్యలు, అన్యకామ్య దేవతలు తర్పణలివ్వాలి. ఆ తరువాత సమాహిత చిత్తంతో అందరి మంగళాన్ని కోరుతూ సర్వమంగళాదేవిని తృప్తిపడచి ఓం ఆబ్రహ్మస్తంభ పర్యంతం జగత్ త్రిశత్వితి అనే మంత్రంతో 3 అంజలిలిచ్చి తర్పణ క్రియను ముగించాలి. అధ్యాయం 2:1-4 తర్పణ విధి వర్ణన. గరుడ పురాణంలో తర్పణల యొక్క అవశ్యకర్తవ్యాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. మరింత జ్ఞానం కోసం నిత్యకర్మ పూజా ప్రకాశి మనే గ్రంథాన్ని సంప్రదించాలి. తర్పణలను ఈ క్రింది మంత్రాలతో ఇస్తే దేవగణాలు పితృగణాల వారు సంతోషిస్తారు. సర్వప్రథమంగా ఓం మోదాస్తృప్యంతాంతో మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దోసిలితో జలాంజలులివ్వాలి. మొత్తం మంత్రాలివి: ఓం మోదాస్తృప్యంతాం, ఓం ప్రమోదాస్తృప్యంతాం, ఓం సుముఖాస్తృప్యంతాం, ఓం దుర్ముఖాసృష్యంతాం, ఓం విఘ్నాస్తృప్యంతాం, ఓం విఘ్నకర్తారస్తృప్యంతాం, ఓం ఛందాంసి తృప్యంతాం, ఓం వేదోస్తృప్యంతాం, ఓం ఓషధయస్తృప్యంతాం, ఓం సనాతనస్తృప్యంతాం, ఓం ఇతరాచార్యాస్తృప్యంతాం, ఓం సంవత్సరస్సావయవ సృష్యంతాం, ఓం దేవాసృష్యంతాం, ఓం అప్సరసస్తృప్యంతాం, ఓం దేవాంధకాస్తృప్యంతాం, ఓం సాగరాస్తృప్యంతాం, ఓం నాగాస్తృప్యంతాం, ఓం పర్వతాసృష్యంతాం, ఓం సరిన్మనుష్యాయక్షాస్తృప్యంతాం, ఓం రక్షాంసి తృప్యంతాం, ఓం పిశాచాస్తృప్యంతాం, ఓం సుపర్ణాస్తృప్యంతాం, ఓం భూతాని తృప్యంతాం, ఓం భూతగ్రామాశ్చతుర్విధాస్తృప్యంతాం, ఓం దక్షస్తృప్యతాం, ఓం ప్రచేతసాస్తృప్యంతాం, ఓం మరీచిస్తృప్యంతాం, ఓం అత్రిస్తృప్యతాం, ఓం అంగిరాస్తృప్యతాం, ఓం పులస్త్యస్తృప్యతాం, ఓం పులః సృష్యతాం, ఓం క్రతుసృష్యతాం, ఓం నారదసృష్యతాం, ఓం భృగుస్తృప్యతాం, ఓం విశ్వామిత్రస్తృప్యతాం, ఓం కశ్యపసృష్యతాం, ఓం జమదగ్నిసృష్యతాం, ఓం వసిష్ఠసృష్యతాం, ఓం స్వయంభువసృష్యతాం, ఓం స్వారోచిషస్తృప్యతాం, ఓం తామసస్తృప్యతాం, ఓం రేవతసృష్యతాం, ఓం చాక్షుషసృష్యతాం, ఓం మహాతేజాస్తృప్యతాం, ఓం వైవస్వతస్తృప్యతాం, ఓం ధ్రువస్తృప్యతాం, ఓం ధవస్తృప్యతాం, ఓం అనిలసృష్యతాం, ఓం ప్రభాసస్తృప్యతాం. అనంతరం సాధకుడు నివీతియే అనగా జంధ్యమును మాలవలే ధరించి క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి. ఓం సనకస్తృప్యతాం, ఓం సనాతనసృష్యతాం, ఓం కపిలసృష్యతాం, ఓం ఆశ్రీస్తృప్యతాం, ఓం వోడుసృష్యతాం, ఓం పంచశిఖస్తృప్యతాం, ఓం మనుష్యాణాం కవ్యవాహస్తృప్యంతాం, ఓం అనలసృష్యతాం, ఓం సోమసృష్యతాం, ఓం యమసృష్యతాం, ఓం అర్యమాతృప్యతాం. తరువాత జందెమును ప్రాచీనావీతి దశలో అనగా కుడిభుజంపైకి ఉంచి క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి. ఓం అగ్నిశ్వాత్తాః పితరసృష్యతాం, ఓం సోమపాః పితరసృష్యతాం, ఓం బర్హిషదః పితరస్తృప్యతాం, ఓం యమాయ నమః, ఓం ధర్మరాజాయ నమః, ఓం మృత్యువే నమః, ఓం అంతకాయ నమః, ఓం వైవస్వతాయ నమః, ఓం కాలాయ నమః, ఓం సర్వభూతక్షయాయ నమః,
ఓం ఔదుంబరాయ నమః, ఓం దుగ్నాయ నమః, ఓం నీలాయ నమః, ఓం పరమేష్టినే నమః, ఓం వృకోదరాయ నమః, ఓం చిత్రాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః. బ్రహ్మాది స్తంభ పర్యంతం జగతృప్యతు. ఓం పితృభ్యః స్వధా నమః, ఓం పితామహేభ్యః స్వధా నమః, ఓం ప్రపితామహీభ్యః స్వధా నమః, ఓం మాతృభ్యః స్వధా నమః, ఓం ప్రమాతా మహేభ్యః స్వధా నమః, ఓం వృద్ధ ప్రమాతా మహేభ్యః స్వధా నమః తృప్యతామితి. పితరులను ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాలను పఠించాలి. ఓం ఉదీరతామవర, ఓం అగ్ని రసోనః, ఓం ఆయంతునః, ఓం ఊర్జ, ఓం పితృభ్య, ఓం ఏచేహ, ఓం మధువాత, ఓం నమో వహ పితరో అనే మంత్రాలను పూర్తిగా చదివి ధ్యానించి ఈ క్రింది మంత్రాలతో మరల జలాంజలులివ్వాలి. ఓం పితృభ్యః స్వధాయిభ్యః నమః, ఓం పితామహేభ్యః స్వధాయిభ్యః స్వధా నమః, ఓం ప్రపితామహేభ్యః స్వధాయిభ్యః స్వధా నమః, ఓం మాతామహేభ్యః స్వధా నమః, ఓం ప్రమాతామహేభ్యః స్వధా నమః, ఓం వృద్ధ ప్రమాతామహేభ్యః స్వధా నమః మున్నగునవి. చివరగా బట్టలు పిండిన నీళ్లతో వ్యక్తి యొక్క వంశంలోని పుత్రహీన జనుల కొలకు ఈ క్రింది మంత్రంతో తర్పణలివ్వాలి. ఏ చాస్మాకం కులే జాతా అపుత్రా గోత్రినో మృతాః తే తృష్యంతు మయా దత్తం వస్త్ర నిపీడనోదకం. అధ్యాయం 215. బలివైశ్వదేవ నిరూపణం. ఇప్పుడు వైశ్యదేవ హోమ విధిని బోధిస్తాను. ముందు అగ్నిని రగిల్చి ఓం కవ్యాదమగ్ని ఇత్యాది మంత్రాలతో హవ్యాంశాలను కొన్నిటిని అగ్నిలో వ్రేల్చాలి. తరువాత ఓం పావక వైశ్వానర అనే మంత్రంతో అగ్నిని ఆవాహన చేసి ఈ క్రింది మంత్రాలతో ఆహుతులనివ్వాలి. ఓం ప్రజాపతయే స్వాహ, ఓం సోమాయ స్వాహ, ఓం బృహస్పతయే స్వాహ, ఓం అగ్నిష్టోమాభ్యాం స్వాహ, ఓం ఇంద్రాగ్నిభ్యాం స్వాహ, ఓం ద్వావా పృథివీభ్యాం స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ, ఓం ఓషధివనస్పతిభయ స్వాహ, ఓం గృహ్యాయ స్వాహ, ఓం దేవదేవతాభ్యః స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం ఇంద్రపురుషేభ్యః స్వాహ, ఓం యమాయ స్వాహ, ఓం యమపురుషాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం అద్భ్యః స్వాహ, ఓం సర్వేభ్యో భూతేభ్యో దివాచారిభ్యః స్వాహ, ఓం వసుధా పితృభ్యః స్వాహ. తరువాత ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దాని ద్వారా బలి పుష్టిలను కోరుతూ ప్రార్థించాలి. ఓం ఏ భూతాః ప్రచరంతి దీనాశ్చ నిమిహంతో భువనస్య మధ్యే తేభ్యో బలిం పుష్టికామో దదామిమై పుష్టిన్ పుష్టిపతిర్దధాతు. ఆచార 216-2. చివరగా ఓం ఆచాండాల పతిత వాయసేభ్యో నమః అనే మంత్రం ద్వారా కూడా కాకి మున్నగు వాటికి బలులివ్వాలి. అధ్యాయం 216. సంక్షిప్త సంధ్యావిధి. ఇప్పుడు ద్విజులంతా చేయవలసిన సంధ్యావిధిని వినిపిస్తాను. ముందుగా ఈ క్రింది మంత్రం ద్వారా బాహ్య ఆభ్యంతర శుద్ధిని చేసుకోవాలి. ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివ యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచః. పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని ఈ విధంగా స్మరించి శుద్ధి అయిన ద్విజుడు తన ఉపనయన వేళ ఉపదేశంగా పొందిన గాయత్రీ జపాన్నే సంధ్యోపాసనలో కూడా చేయాలి. అయితే గాయత్రి మంత్రానికి ముందు వినియోగ మంత్రాన్నిలా పఠించాలి. ఓం గాయత్రీ ఛందః విశ్వామిత్ర ఋషిణః త్రిపాత్ సముద్రాః కుక్షః చంద్రాదిత్యాలోచనో అగ్నిర్ముఖం విష్ణుహృదయం బ్రహ్మరుద్రౌ శిరః రుద్రశిఖా. ఉపనయనే వినియోగః. సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించడానికి ముందు ఇలా ఈ శరీర భాగాలను న్యాసం చేయాలి. ఓం భూంః పాదాలు, ఓం భువః జాను, ఓం స్వః గుండె, ఓం మహః తల, ఓం జనః పిలక, ఓం తపః గొంతు, ఓం సత్యం నుదురు. ఆ తరువాత ఏ అంగాలను ఆయా మంత్రాలతో ఇలా జపిస్తూ స్పృశించాలి. ఓం హృదయాయ నమః, ఓం భూః శిరసే స్వాహ, ఓం భువః శిఖాయే వో షట్, ఓం స్వః కవచాయ హుం, ఓం భూర్భువః స్వః అస్త్రాయ ఫట్. అస్త్ర అనగా చేతులు. అనంతరం ప్రణవ భూర్భువాది సప్త వ్యాహృతులతో బాటు గాయత్రి పాదమైన ఓం ఆపోజ్యోతి రసోమృతం భూర్భువః స్వరోంను జపిస్తూ ప్రాణాయామం చేయాలి. తదనంతరం ప్రాతఃసంధ్యలో ఓం సూర్యశ్చ అనే మంత్రాన్ని, మధ్యాహ్న సంధ్యలో ఓం ఆపః పునంతు
అనే మంత్రాన్ని సాయం సంధ్యలో ఓం అగ్నిశ్చ అనే మంత్రాన్ని జపిస్తూ ఆచమనం చేయాలి. తరువాత ఆవాహన పూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అప్పుడు ఓం ఆపోహిష్టా మయోభువః, ఓం సుమిత్రీ యాన ఆపః, ఓం ద్రుపదాదివ అనే మంత్రాలను చదువుతూ శరీరాన్ని నీటితో తుడుచుకుని ఓం ఋతం చ సత్యం అనే మంత్రం ద్వారా అఘమర్షణం చేసుకోవాలి. తరువాత ముందుగా గాయత్రి వినియోగాన్ని ఇలా పఠించాలి. ఓం గాయత్ర్యా విశ్వామిత్ర ఋషిర్గాయత్రీ ఛందః సవితా దేవతా జపే వినియోగః ఓం ఉదిత్యం జాత వేదస ఓం చిత్రం దేవానాం ఓం తచ్చక్షుః. ఈ సూర్యోపస్థాన మంత్రాలను పఠించి వీలైనంత సేపు గాయత్రిని జపించాలి. అనంతరం ఓం విశ్వతశ్చక్షు, ఓం దేవాగాతు, ఓం ఉత్తరే శిఖరే అనే మంత్ర జప సమర్పణ పూర్వకంగా పూజను ముగించాలి. అధ్యాయం 217. 159 సదాచార శౌచాచారాలు. 160 స్నాన సంధ్యా తర్పణ విధి. 161 తర్పణ విధి వర్ణన. 162 బలివైశ్వదేవ నిరూపణం. 163 సంక్షిప్త సంధ్యా విధి.